ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రస్తుతానికి ప్రపంచ పరిస్థితులను చూసిన దేవుడు ఆనందపడటం లేదని, అనుక్షణం ఆయన కోపపడుతున్నాడని. కారణం, ప్రపంచంలో ఏ దేశ పరిస్థితి బాగోలేదు. అలా అని గ్రామాలు, పట్టణాలు, ఇలా రాష్ట్రాలు ఇవేమైనా బాగున్నాయా అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే ఏవి బాగోలేవని నిత్యము మన కళ్ళతో మనం చూస్తున్న సంఘటనలు, మనం చూస్తున్న వార్తలు, మనం చదువుతున్న విషయాలను బట్టి మనం అర్థం చేసుకోగలం. ఏ రోజు వార్తాపత్రికను తిరగవేసిన నేరాలకు సంబంధించి వార్తలు లేకుండా పత్రిక లేదు అన్నది పచ్చి నిజం. ఏ రోజు న్యూస్ ఛానల్ మనం చూసినా ఎక్కడో ఒక చోట నేరాలను గురించిన వార్తలు చోటు చేసుకున్నాయనే మనం వినవలసిన పరిస్థితి. దీనిని బట్టి ప్రపంచం పరిస్థితులు చేదాటిపోయాయి. ప్రపంచ మానవాళి బ్రతుకులు చెడిపోయాయి. దీన్ని బట్టి పరమందున్న దేవుడు ఈ ప్రపంచ ప్రజల జీవితాలను చూసి తాను భూమి మీద ఇలాంటి వారిని కన్నందుకు, వీరిని పెంచినందుకు, పెద్ద చేసినందుకు ఆయన కోపపడుతున్నాడు. ఆ కోపానికి ప్రతిఫలంగానే ఈరోజు ప్రకృతిలో జరుగుతున్న ఈ వైపరీత్యాలు. ఎందుకు ఈ వైపరీత్యాలు? ఒక భూకంపం కానివ్వండి, ఒక సునామీ కానివ్వండి, ఒక అతివృష్టి కానివ్వండి, ఇవన్నీ ఎందుకు అని ప్రశ్నించినప్పుడు ఇవన్నీ మనుషులను సమాధి చేయడానికి, మనుషులను నాశనము చేయడానికే, మనిషిని మట్టు పెట్టడానికి. ఎందుకు మనిషిని మట్టు పెట్టడానికి, మనిషిని నాశనము చేయటానికి, ఎందుకు ఈ ప్రకృతిలో ఉన్నవి పనిచేస్తున్నాయి అని అన్నప్పుడు దేవుడు వాటికిచ్చిన ఆజ్ఞ, లేదా దేవుని మనసులో ఉన్న కోపానికి, ఆ కోపాన్ని బట్టి ఈ ప్రకృతిని మనిషిపైకి దేవుడు పురికొల్పి ఈ ప్రకృతిలో మనిషిని చంపుతున్నాడు అన్నది బైబిలు చెప్పిన సత్యం. ఒకసారి ఈ సందర్భంలో ఇప్పుడు మీరు విన్న మాటలకు సరిపోయే దేవుడు పలికిన మాట మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చూడగలిగితే, ప్రియులారా, యెహోవా మాటలాడుచున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. కానీ విశేషం ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నది మాత్రం మనుషులతో కాదు. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆయన మాట్లాడుతున్నది భూమి మీద ఉన్న తన పిల్లలతో అనుకుంటే పొరపాటు. తన పిల్లలతో మాట్లాడక దేనితో మాట్లాడుతున్నాడో తెలుసా? పైనున్న ఆకాశముతో మాట్లాడుతున్నాడు. ఎందుకు పైనున్న ఆకాశముతో మాట్లాడుతున్నాడు? ఆకాశంతో ఎందుకు మాట్లాడుతున్నాడండి పిల్లలతో మాట్లాడక? అనగా ఈ పిల్లలను అనుక్షణం చూస్తున్నది, అనుక్షణం గమనిస్తున్నది పిల్లలకు పైగా ఉన్న ఆకాశం. ఆకాశానికి తెలుసు బాగా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపో ఆకాశం కిందనే ఉంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆకాశం క్రిందనే కదా. ఆకాశాన్ని దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోగలవు? ఎక్కడికి వెళ్ళి పైకి చూడు, ఆకాశం కనబడుతూనే ఉంది. అంటే నిన్ను వెంబడించేది ఆకాశం. అందుకే నిన్ను గూర్చి బాగా తెలిసిందే ఆకాశానికి. కాబట్టి ఆకాశం చూస్తుంది, కానీ ఆకాశానికి జ్ఞాపక శక్తి ఉంటుంది ఏంటి? చాలా మందిలో ఉన్న సందేహం లేండి. ఆకాశం చూస్తుంది, అయినా ఆకాశం చూడటం ఏంటి? అంటే ఆకాశం చూడటం ఏంటి, ఆకాశం వినటం ఏంటి, ఆకాశం జ్ఞాపకం పెట్టుకోవటం ఏంటి అని మీరు అనుకుంటున్నారా?
అది వినలేనిది అయితే దానితో దేవుడు ఎందుకు మాట్లాడతాడండి? నీకు అర్థమైందా? ఆకాశం ఒకవేళ వినే శక్తి ఆకాశానికి లేదనుకోండి, ఆకాశం వినదు అని ఒకవేళ మీరు అనుకుంటే, అటు వినని దానితో దేవుడు మాట్లాడతాడు. అంత పిచ్చోడా నీ తండ్రి? అంత పిచ్చివాడా? ఎవరైనా గోడ దగ్గరికి వెళ్ళి గోడతో మాట్లాడుతుంటే మనం చూసి మనం ఏమనుకుంటాం? మరి వీడికి పిచ్చి లేచిందా అంటాం. ఎందుకు? గోడతో మాట్లాడుతున్నాడు ఏంట్రా వీడని. ఏదైనా ఒక గేదె దగ్గరకు ఆవు దగ్గరకు వెళ్ళి మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడు బాధలని దాంతో చెప్పుకుంటున్నాడు అనుకోండి, వాడు ఏమంటాం? మెంటల్ అంటాం. ఎందుకు? అది అని వింటుందా అని. అంటే వినే వాటితోనే నువ్వు మాట్లాడతావు. మరి ఇప్పుడు దేవుడు ఆకాశముతో మాట్లాడుతున్నాడు. ఆకాశముతో ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆకాశము వింటుంది. వింటుంది ఆకాశం. ఆకాశము వినగలదు అనటానికి ఒక మంచి ఎగ్జాంపుల్, యేసుక్రీస్తుల వారు శిష్యులను పంపుతూ, ఇదిగో మీరు ప్రతి గ్రామానికి మీరు వెళ్ళండి, ప్రతి ఇంటిని మీరు దర్శించండి, మిమ్మల్ని చేర్చుకొని మీకు భోజనం పెట్టి మీ మాట విన్నారా సరే, ఒకవేళ మిమ్మల్ని చేర్చుకొనక మిమ్మల్ని వద్దు అనుకున్నప్పుడు, మీ మాట విననప్పుడు మీరు ఒక పని చేయండి, మీ పాద ధూళి అక్కడ మీరు దులిపి మీరు చేయండి. మీ పాద ధూళి మీరు అక్కడ దులపండి. ఎందుకు దులపమంటున్నానో తెలుసా? రేపొద్దున ఈ ధూళి వారి మీద ఏం చెప్తుంది? సాక్ష్యం. ఇది ఏంటండి? ఏంటి ఈ ధూళి సాక్ష్యం చెబుతుందా? లేదంటే ఏసెందుకంటాడు ఆ మాట? అంటే ధూళికి అంత తెలుసు, అంత జ్ఞాపక శక్తి ఉంది. ఏంటి దానికి? ఉందండి. మీ అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి నాకు తెలుసు. బైబిల్ అయినా ఉండదు, దగ్గర సెల్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. నిజమండి. ఇక్కడ కూర్చున్న మీలో బైబిల్ లేని వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ అయినా ఖచ్చితంగా ఉంటుందండి. ఒకటి కాదు, మరలా రెండు. సెల్ ఒకటే, నెట్వర్క్లు రెండు. ఎందుకంటే మరి ఎక్కడికి పోయినా నేను అందుబాటులో ఉండాలి, కవరేజ్లో ఉండాలి నేను. రెండు మంచిది. ఇప్పుడు మీ సెల్లో ఒక మెమరీ కార్డు, మెమరీ చిప్ అంటారు దాన్ని, మెమరీ చిప్ అంటారు. ఈ మెమరీ చిప్ అనేది ఏదైతే ఉందో ఆ మెమరీ చిప్ చూడటానికంటే చాలా చిన్నదిగా ఉంటుందండి. చాలా ఎంతటనండి, ఒక చిటికెన వేలు అనుకుంటే చిటికెన వేలలో సగం కంటే ఇంకా తక్కువ ఉంటుందండి. ఒక గోరు, చిటికెన వేలు గోరు అంత ఉంటుందండి, అంతే. మెమరీ కార్డ్, మెమరీ చిప్ అంటాం. ఇంతకీ ఆ మెమరీ చిప్లో అది చూడటానికి గోరంతున్నా అందులో ఎన్ని పాటలండి, వీడియో పాటలు, ఎన్ని ప్రసంగాలు పెట్టుకుంటున్నారు అందులో ఎన్ని MP3 సాంగ్స్, ఎన్ని వీడియో సాంగ్స్, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని ఫొటోస్. చూడటానికి అది గోరంతే. ఇంతకీ గోరంతో ఉన్న ఆ మెమరీ కార్డ్, ఆ మెమరీ చిప్, దానిని దేని నుంచి తయారు చేశారు తెలుసా? ఇసుక రేణువులు. తెలుసా అండి? చిప్ అంటున్నా కదా, దేని నుంచి తయారు చేయబడింది తెలుసా అంటే ఇసుక అండి. అది ధూళేనా? ధూళే. ఆ ధూళిలో ఎంత ఉందో నీకు తెలియాలంటే దాన్ని సెల్లో పెట్టు, కంప్యూటర్లో పెట్టు, ఓపెన్ చేయి, అప్పుడు అందులో ఎంత ఉందో బయటకు వస్తుంది. ఇది ఎందుకు మీకు చెప్తున్నారంటే, ధూళి నుంచి తయారు చేయబడిన ఒక మెమరీ కార్డులో ఎన్నో విషయాలు అందులో నిక్షిప్తం చేయబడుతున్నప్పుడు ఆ ధూళికి ఏ జ్ఞాపక శక్తి లేదని నువ్వు చెప్పటం తప్పు. అందుకే యేసు, మీరు వెళ్ళండి, మిమ్మల్ని చేర్చుకున్నారా సరే, లేదా మీ పాద ధూళి దులపండి, ఆ ధూళి రేపు వారి మీద సాక్ష్యం. ధూళి సాక్ష్యం చెబుతుందా? అవునండి, ధూళి సాక్ష్యం చెబుతుంది. అప్పుడప్పుడు ఒరే గట్టిగా మాట్లాడకురా, ఎందుకు? గోడకు కూడా చెవులు ఉన్నాయి అంటుంటారు. ఇటు గోడకు చెవులు ఏం కనబడట్లేదు కదా మరి చెవులు. ఏమండి గట్టిగా మాట్లాడకండి, ఎందుకు? గోడకు చెవులుంటాయి అంటే అది వింటుందా? వింటుంది. ఏమండి?
ఏమండి ఇంకో మాట చెప్పుకుంటారా? పాద ధూళికి జ్ఞాపక శక్తి ఉంది, ఆకాశము అది వినగలదు, గాలి కూడా వింటుంది, గాలి కూడా మాట్లాడుతుంది. రేపు గాలి కూడా మాట్లాడుతుంది. గాలి మాట్లాడటం ఏంటంటే ఏదో గాలి మాటలో ఉందనుకుంటున్నారేమో. నిజమండి, గాలి కూడా మాట్లాడుతుంది. గాలి ఎలా మాట్లాడగలదని మీరు అంటున్నారా? మీ సెల్లో సిమ్ ఉంటే ఆ సిమ్ ఎయిర్టెల్ సిమ్ అయ్యి ఉంటే, ఏమండి ఎయిర్టెల్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎయిర్ అంటే గాలి, టెల్ అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పటం. చెబుతుంది, గాలి చెబుతుంది. ఏం చెప్తుంది అని? గాలి కబుర్లే. ఏమైనా మంచి మాటలు ఏమైనా ఉంటా? ఏముండవు. అన్ని సొల్లు కబుర్లేనండి. చెవులండి, ఎవరి చెవు ఖాళీగా ఉండదండి ఎప్పుడు చూసినా. ఒకప్పుడు చెవిటి వాళ్ళ చెవులోనే కనబడే ఇయర్ ఫోన్స్, ఇప్పుడు ఎవరి చెవు చూసినా అస్సలు ఖాళీగా ఉండటం లేదు. ఇయర్ ఫోన్స్తో నిండిపోతుంది. ఇప్పుడు చెవిటోడు అర్థం కాదు, ఇప్పుడు పంచోడు అయ్యి ఉండి పెట్టుకున్నాడు అర్థం అవద్దు. చూసారా? నిజమండి, ఎయిర్టెల్ గాలి మాట్లాడుతుంది, గాలి చెబుతుంది. ఇప్పుడు బైబిల్లో చూస్తారా ఈ మాట? హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం ఎంతండి? 11వ వచనం. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి. ఎక్కడున్న రాళ్ళు మొరపెడుతున్నాయో తెలుసా? గోడలలోని రాళ్ళు మొరపెడుతున్నవి. అందుకే ఏమంటాం? ఒక గట్టిగా మాట్లాడకరా, గోడకు చెవులున్నాయి. గోడలలోని రాళ్ళు మొరపెడుతున్నాయి. నువ్వు రాత్రి దిట్టంగా తినేసి మోకల్లేసి ప్రార్థన చేస్తావు. ఏమని ప్రార్థన చేస్తావు? తండ్రి పడుకుంటున్నాను, బంగారు దూతలు పంపించేసి కంచెగా నాటేసి నువ్వంటావు. కానీ నీవు పడుకున్న ఆ గదిలో ఉన్న ఆ గోడలో ఉన్న రాళ్ళు ఏమంటావు తెలుసా? వీటి తీసే ప్రభు, వీడు వచ్చి సోమరిపోతు, వేస్ట్ ప్రభు, వీడు ఇప్పుడు గుర్రు పెడుతున్నాడు, రోజు మమ్మల్ని చంపేస్తున్నాడు. అలానే ఆ గుర్రు ఏదో మీ పని మీద అలసిపోయి వచ్చి పెడుతున్నా కానీ సంతోషంగా వినేవాళ్ళం. మాకు ఆనందంగా ఉండేది ఆ స్వరం. అంతే కదా? మేము భరించేవాళ్ళం. ఎప్పుడు భరించేవాళ్ళం ఈ స్వరాన్ని? ఎప్పుడు ఇది సంగీతంగా మేము అనుకునేవాళ్ళం. ఎప్పుడంటే నీ పని మీద ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు నీ పని మీద తిరిగి అలసిపోయి అనేకులకు వాక్యం ప్రకటించి వచ్చి పడుకొని గుర్రు పెడుతున్నప్పుడు అది మేము పాటగా ఆనందపడేవాళ్ళం. కానీ ఊరి మీద లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఒక ఆబోతులా తిరిగి వచ్చి పడుకొని గుర్రు పెడుతున్నాడు. ప్రభువా, ఎందుకు ప్రభువా ఇలాంటివన్నీ నువ్వు ఉంచుతున్నావు? వీడి గురించి మాకు బాగా తెలుసు ప్రభా. రోజు ఇదే ప్రార్థన, రోజు ఇవే తిరుగుడు, రోజు ఇదే పడుకోవటం, ఇదే గురు. మేము భరించలేకపోతున్నాం. అంటే నువ్వు ఏ గదిలో పడుకుంటావో ఆ గది గోడల్లో ఉన్న రాళ్ళు నీ గురించి ఏం మొరపెడతాయి? ఆ గోడలు అనుకుంటాయి, ప్రభువా ఒక్కసారి నువ్వు ఆజ్ఞిస్తే మొత్తానికి వెళ్ళి వాడి మీద పడతాం కదా. ఒక్కసారి ప్రభువా, ఒక్కసారి పర్మిషన్ ప్రభువా. ఇక మరలా సమాధి కూడా అవసరం లేదు ప్రభువా, ఇంకా సమాధి చేసేస్తాం ప్రభువా, ప్లీజ్ నీ పర్మిషన్. ఓకే అన్నాడు అనుకో. తెల్లవారేసరికి ఇంటి ముందు టెంటే, ఇంకా ఇంటి ముందు టెంట్. కానీ దేవుడు కాపాడుతున్నాడు. ఇంకేంటో తెలుసా? గోడలే కాదట. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు చూడండి. దూలములు. నీకు పైగా ఒక్కసారి పైకి చూసుకో పడుకున్నప్పుడు. పైన దూలములు అవి కూడా మంచివి కావు, వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. వేటికి? ఇవి కూడా వాటితో పాటు కలిపి వాడుతున్నాయట దేవుడికి. ప్రభువా, నిజమే ప్రభువా. ఇప్పుడు పనికి మాలినవాడు ప్రభువా, పనికి మాలినది ప్రభువా. పాట మాత్రం గంభీరంగా పాడుతుంది ప్రభువా, బ్రతుకు మాత్రం అంత వేస్ట్ ప్రభువా, అంత వేస్ట్. ప్రార్థన చాలా గొప్పగా ఉంటుంది ప్రభువా, కానీ బ్రతుకు జీవితం మాత్రం అంత పనికిరానిది ప్రభువా. ఎందుకంటే మనం ఏంటంటేనండి, ఏదైనా అంత పై తప్ప లోపల మనకు శుద్ధి ఎక్కడుందండి? శరీరాన్ని ఎలా పైన మేకప్ చేసుకుంటామో మన అంతరంగాన్ని కూడా అలానే పై మాటలతో సెట్ చేసుకుంటున్నాం తప్ప నీ మనసు అంత కల్మషం. అంతే కదండి. శరీరాన్ని ఎలా మేకప్ చేసుకుంటున్నావు? అబ్బో చాలా మేకప్ శరీరానికి.
ఈరోజు ప్రపంచ మార్కెట్ శరీరానికి సంబంధించిన ఈ అలంకరణ వస్తువులపైన ఆధారపడ్డదండి. విపరీతం కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం. చాలా ఎక్కువ చేస్తామండి మేకప్. దేవుడిచ్చిన ఈ శరీరానికి అవసరం లేనివన్నీ ఈ శరీరానికి పెడుతున్నాం మేకప్ పేరుతో. ఏమంటున్నాడు తెలుసండి దేవుడు? ఏమంటున్నాడు? దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. వద్దు, అస్సలు మంచి వాళ్ళు కాదు నాయన వీళ్ళు. నిజంగా మాకు తెలుసు. గుళ్ళోకి వెళ్ళిపోతారు, ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు నీకు తెలుసు కదా ప్రభువా, నీకు తెలుసు కదా. వీళ్ళు గుడిలో చేసే ప్రార్థనలు ఏంటి ప్రభువా? గుడిలో మోకరించిన కొద్దిసేపు ప్రార్థన చేసి ఆ కొన్ని నిమిషాల పాటు, ప్రభువా మా అంత తగ్గింపు జీవితం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు ప్రభువా. నేను ఎంత దీనురాలనో, ఎంత పేదరాలనో, ఎంత బీద విధవరాలనో నీకు తెలియదా ప్రభువా? ఆవేమో కాసులను తీసుకొచ్చేసింది, నేను లేని కాసులని మెడలో వేసుకొని తిరుగుతాను, కానీ నేను మాత్రం బీద విధవరాలనే ప్రభువా. ఏంటి ఇదంతా? ఇంకా మరలా పైగా అట్టించి ఏమంటో తెలుసా? నేను ఎలాంటి దాననో నీకు తెలియంది ఏంటి ప్రభువా? ఎలాంటి దానవమ్మా? నేను దుమ్ము వంటి దానను ప్రభువా, ధూళి వంటి దానను ప్రభువా, పేడ వంటి దానను ప్రభువా, పేడలో పురుగు వంటి దానను ప్రభువా. ఓ నీ తగ్గింపు సల్లగుండా. పేడంట, మరలా పేడలో పురుగట, ఇంక తలలో పేనని రాదు. ఏంటి ప్రార్థన? బాగానే అన్నావు, పేడన్నావు, పురుగన్నావు, దుమ్మన్నావు, ధూళన్నావు. మరి బయట సంగతి ఏంటి? బయటకు వచ్చిన తర్వాత అలానే ఉంటారా? ఎవరైనా ఏదైనా అన్నారనుకో, నేనేంటండి నేను దుమ్ము ధూళి నన్నెందుకు అంటారా? అనరు. నా సంగతి నీకు సరిగా తెలియదు. ఏం తెలీదు? దుమ్మన్నావు కదా, దుమ్ము లేచిపోద్దామనుకున్నావా? ఏంటమ్మా అక్కడ గుడిలో మరి అలా అన్నావు? అది గుడి, ఇది బయట అంటే గుడిలో అంటే ఇక్కడ అలానే ఉండాలా? ఎవరు చెప్పారు నీకు? ఏంటంటే ఇప్పుడు ఎలా నువ్వు గదిలోకి వెళ్ళి దుప్పటి దాన్ని పడుకుంటున్న ఈ సమయంలో ఇప్పుడు గోడలో ఉన్న రాళ్ళు నీ గురించి ఏమని మొరపెట్టాలి? ఇప్పుడు నీకు పైగా ఉన్న ఈ దూలాలు ఏమనాలి? ఇప్పుడు నిన్ను చూసి, ప్రభువా నువ్వు అవకాశం ఇస్తావని చూస్తున్నావు, ఒక్కసారిగా మీద పడిపోవాలనుంది ప్రభువా. అస్సలు వద్దు ఈ పాపాత్మురాలు, అస్సలు వీన్ని చూసి మేము భరించలేకపోతున్నాం ప్రభువా. అంత వేషధారణ ప్రభు, అంత నాటకం ఒక్కొక్కరిని చూస్తుంటానండి. అసలు ఆస్కార్ అవార్డులు, నంది అవార్డులు ఎవరికో కాదండి ఇవ్వాల్సిందే. వాళ్ళు తెర మీద 2 గంటలు నటించేవాళ్ళు, కానీ మనం అయితేనండి 24 గంటలు నటిస్తూనే ఉంటాం. మనం 2 గంటల సేపు తెర మీద నటించినందుకు వాడికి ఇస్తున్నారు ఆస్కార్ అవార్డులు, కానీ అసలు ఇవ్వవలసింది మనకే. ఎందుకు? పైకి మాత్రం క్రైస్తవులు అని చెప్పుకుంటూ, క్రైస్తవురాలని చెప్పుకుంటూ, ఏ రోజు కూడా క్రీస్తు కలిగిన లక్షణాలు, క్రీస్తుకున్న ప్రేమతత్వం, ఆయనలో ఉన్న తగ్గింపు ఏ రోజు ఏ కోశాన్న నీకు లేకుండగా పైకి మాత్రం క్రీస్తు పేరు చెబుతూ లోపలంతా అపవాది నింపుకొని బ్రతుకుతున్న నీవు క్రీస్తు పేరు చెప్పుకుంటూ సాతానుతో షికారు చేస్తున్నవాడో కాదా నువ్వు? అంటే ఇది నటింపు కాదా? ఇది నటింపు కాదా? క్రైస్తవు నేను చెబుతున్నావు, క్రీస్తుకున్న ఒక లక్షణం నీలో కనబడినప్పుడు ఎందుకు నువ్వు క్రైస్తవును అని చెప్పుకోవాల్సిలో? ఎందుకు క్రైస్తవును చెప్పుకుంటున్నారు? ఎందుకండి ఈ నటన? ఎందుకని? ఎవరిని మోసగించటానికండి నటించి? క్రైస్తవుడు అనగా నటించేవాడు కాదు, జీవించేవాడు. నటించకూడదు. ఆ నటించటం అంటే దేవునికి అస్సలు చాలా చిరాకండి, అస్సలు క్షమించాడండి. అందుకు ఒక భక్తుడు మంచి పాట రాశాడంటే, వేషనైనా క్షమిస్తాడు దేవుడు, కానీ వేషధారణను క్షమించడు అని. అంటే ఈ వేషధారణ అనేది వేష చేసేదానికన్నా భయంకరం అన్నమాట. వద్దు, ఇది చాలా తప్పంటిది. ఎందుకంటే బయటికి వచ్చి మనం ముందండి ఎంతో ప్రేమ పలుకులు పలుకుతుంటారు, కానీ మన వెనకాతలకెళ్ళి మనకు గూతులు తవ్వుతుంటారండి మన చుట్టూ ఉన్న వాళ్ళు. చాలా ప్రమాదకరమైన వాళ్ళండి. 4 గోడల మధ్య ఉన్నప్పుడు ఎప్పుడు పోతాడా వాడు, ఎప్పుడు ఎలా అంతమైపోతాడా, వాడికి ఎలా నాశనం సంభవిస్తుందా అని చూస్తారు. కానీ వేదికలెక్కి వాళ్ళ గురించి ప్రార్థనలు చేస్తుంటారండి. చూసారా? వేషధారణ.
వేషధారణ వద్దండి, అస్సలు మంచిది కాదండి. అది చాలా తప్పు. ఒకనాడు యేసుక్రీస్తు అలాంటి వేషధారణతో కూడుకున్న శాస్త్రులు పరిచయులను ఎలా ఎండకట్టాడో, బహిరంగంగా వారందరినీ ఎలా యేసుక్రీస్తుల వారు ఏమండి మాట్లాడారో వాళ్ళ గురించి మీకు తెలుసండి. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అన్నాడు. వద్దు, మీరు చాలా తప్పు చేస్తున్నారు, మీరు సరి చేసుకోవాలి అని యేసుక్రీస్తుల వారు శాస్త్రుల పరిచయులను ఉద్దేశించి ఎంత కఠినమైన మాటలు మాట్లాడాడో మత్తయి 23 మీరు చదువుకుంటే తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం అంతా అది వేషధారణ గురించి చెప్పిన మాటలండి. వద్దండి, మంచిది కాదండి. ఎప్పుడు కూడానండి మనిషి ముందు ఒకలా, మనిషి వెనకాల మరోలా అలా ఉండటం అది మన జీవితానికి అంత మంచిది కాదండి. ఎందుకంటే క్రైస్తవుడు అన్నప్పుడు ఎలా ఉండాలి తెలుసా? యేసుక్రీస్తులాగానే ఉండాలి, ఒక స్టెఫెనులా ఉండాలి, ఒక పౌలు గారిలా ఉండాలి. వీళ్ళెవరూ కూడా మొహమాటము లేనివారుగా మాటలాడిన వారండి. వీళ్ళంతా మొహమాటం లేనివారుగా బ్రతికిన వారు వీళ్ళంతా. యేసుక్రీస్తు కంటే అస్సలు మొహమాటం లేదండి. మీకు తెలుసు కదండి, యేసుక్రీస్తుకి అస్సలు మొహమాటం లేదు. ఎందుకంటే కన్న తల్లే కళ్ళ ముందు ఉన్నా, తోడబుట్టిన తమ్ముళ్ళు ఆయన ముందు నిలవబడినా, వచ్చిన 100 మంది 1000 మంది ముందు అయ్యా నీ తల్లి వచ్చింది, నీ తమ్ముళ్ళు వచ్చారు, నిన్ను చూడాలని నీ కోసం ఎదురు చూస్తున్నారు అన్నప్పుడు వాళ్ళందరి సమక్షంలో కన్న తల్లి ముందు, తోడబుట్టిన వారి ముందు యేసన్న మాట మీకు తెలుసు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడంటే అస్సలు ఆయన రక్త బంధానికి కూడా ఆయన ప్రాధాన్యతనివ్వలేదండి. రక్త బంధానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు యేసుక్రీస్తు. ఈ మాట అన్నందుకు నన్ను కన్న నవమాసాలు మోసిన పెంచిన తల్లి ఏమనుకుంటుందో అని ఆలోచించలేదు. ఈ మాటలు అన్నందుకు నా తోడబుట్టిన తమ్ముళ్ళు వాళ్ళు ఎంత బాధపడతారని ఆలోచించలేదు. ఎవరు నా తల్లి? నా పరలోకమందు నా కన్న తండ్రి చిత్త ప్రకారము చేయువారే నా తల్లి, నా సహోదరులు అన్నాడండి. జన్మనిచ్చినంత మాత్రాన తల్లి కాదు, తోడబుట్టినంత మాత్రాన తమ్ముళ్ళు కాదు. పరలోకమందు నా కన్న తండ్రిని ఎరిగిన వారుగా, కన్న తండ్రి మనసెరిగిన వారుగా ఈ భూమి మీద ఎవరు బ్రతుకుతున్నారో వారే నా తల్లులు, వారే నా సహోదరులు. ఏంటండి ఆయన మొహమాటం లేనితనం? ఆఖరికి రాజైనా సరే తప్పు చేసినప్పుడు రాజునైనా ఖండించవలసిందే, గద్దించవలసిందే. మీరు వెళ్ళి ఆ జిత్తులు మారే నక్క హేరుదుతో మీరు ఎలాగో చెప్పండి అని చెప్పాడు యేసుక్రీస్తు. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగో చెప్పండి. ఎందుకు నక్క అన్నాడు? జిత్తుల మారేదండి అది. అందుకే అన్నాడు మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పండి అని. ఇక శాస్త్రుల పరిచయాల గురించా, మీరు సున్నం కొట్టిన సమాధులరా మీరు అన్నాడు. అంతే. ఎందుకు? ఎలా అయితే సున్నం కొట్టిన సమాధులు బయటికి ఎలా తెల్లగా కనబడతాయో మీరు అలా తెల్లగా మెత్తగా కనబడతారు, కానీ లోపలంతా కుళ్ళిపోయిన శవం. అలానే మీ హృదయం అంతా దోపుడుతో నిండిపోయింది. చూశారంటే యేసుక్రీస్తు అండి ఆయన యేసుక్రీస్తు. మరి నీ సంగతి ఏంటి? బయటికి మాత్రం గొప్పగా మాట్లాడతావు, వెనకాలకి వెళ్ళి ఎందుకు రా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? మరలా ఎందుకు అలా మాట్లాడుతున్నారు? తప్పండి. యేసుక్రీస్తు లాంటి క్యారెక్టర్ కలిగిన వాడుగా ఉండాలి. ఎక్కడైనా ఒకటే మాట. స్టెఫెను అలానే, అపోస్తులు అలానే, అందరూ అలానే ఉన్నప్పుడు నీకెందుకు ఆ లక్షణాలు లేవు? కాబట్టి ఇలా నువ్వు గదిలోకి వెళ్ళిపోయి పడుకుంటే నిన్ను చూస్తున్న ఆ గోడలు, నిన్ను చూసి ఆ దూలం అవి ఎలాగా ఉంటాయి చెప్పండి? వాడికి మొరపెడతాయి నీ గురించి. ఎవరు మొరపెడుతున్నాయి? హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి. ఏమని మొరపెడుతున్నాయి? ఉంచమనా? ఉత్తముడు అయితే నువ్వు ఉంచమంటాయి. నువ్వు ఉత్తముడువా? నువ్వు ఉత్తముడవైతే, నువ్వు నిజంగా దేవుని కొరకు పని చేసేవాడవైతే, పనిమంతుడవైతే, నీ వలన దేవునికి పని జరుగుతుంది అని ఒకవేళ అనుకుంటే ఉంచు ప్రభువా అంటాయి. కానీ ఏంటి, నువ్వు అసలు లేదు కదా, అస్సలు కాదు. కాబట్టి పల్లెటూళ్ళలో చాలా మంది అండి ముసలోళ్ళు అండి శుభ్రంగా ఉదయం లేవగానే తింటారండి. ఇక వయసులో ఉన్న వాళ్ళంతా కూడా రండి క్యారేజీలు కట్టుకొని పొలం పనికి వెళ్ళిపోతారు, ఏ పనికి వెళ్ళిపోవాలి ఆ పనికి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఈ ముసలి వాళ్ళంతా కూడా రండి నడవడానికి చేత కాదు, చేతిలో కర్ర, మొత్తానికైతే ఈ కర్ర పట్టుకొని నడుస్తూ 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 వీళ్ళంతా కూడా ఒక చోటికి సమావేశం అవుతారు. ఒక చెట్టు కింద కూర్చుంటారు, లేకపోతే అక్కడ ఒక రచ్చబడ్డ ఒక బండి ఉంటే ఆ బండ దగ్గర కూర్చుంటారు. ఇక కూర్చొని మాట్లాడుతుంటారండి. ఏం ముచ్చట్లు మాట్లాడతారు? చావుకు దగ్గర అవుతున్నా వాళ్ళు చచ్చిపోతే ఏంట్రా అని మాట్లాడుకోరు.
ఆ సమయంలో అక్కడ కూర్చొని వీళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఏంటి తెలుసా? ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడతారు. వీళ్ళకి ఏంటండి రాజకీయాల గురించి? ఇప్పుడు ఏమండి, పని లేనివాడట పిల్లిదలకాయ కొరిగినట్టుగా ఏ పని పాట లేదు. ఇంకేముందండి, అందరూ పిల్లలంతా బడికి వెళ్ళే వాళ్ళు బడికి వెళ్ళిపోతే, పొలం పనికి వెళ్ళే వాళ్ళు పొలం పనికి వెళ్ళిపోతే, ఏమన్నా కర్ర పట్టుకోడు పోటేసుకుంటా వస్తాడు ఈ పోటుగాడు. వచ్చి సరిగ్గా అక్కడ కూర్చొని ఇక ప్రారంభిస్తాడు. అసలు జగన్ కొత్త పార్టీ ఎందుకు పెట్టాడంటావు? పెట్టకపోయింటే బాగుండేది, అందుకే తీసుకెళ్ళి లోపల పెట్టారు. అయినా బెయిల్ దొరుకుతుందా లేదా? ఆయనకి బెయిల్ ఏమోగా, నువ్వు చస్తే మాత్రం నీకు బెయిల్ లేదుగా. ఎందుకంటే పాతాళానికి వెళ్ళిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు అంటే నో బెయిల్. అసలు నీ గురించి నువ్వు ఆలోచించుకోకుండా జగన్ గురించి నీకెందుకు? నీకు పోయే కాలం దగ్గర పడుతుంటే ఇప్పుడు అవసరం అండి. ఇప్పుడు ఏ చెట్టు కింద కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుంటారు? ఆ చెట్టు ఏమనుకుంటా చెప్పండి. ఇప్పుడు ఆ చెట్టు దేవునికి ఏమని మొరపెడతా చెప్పండి? ప్రభువా, వీళ్ళు ఇంకా పోయే కాలం దగ్గర పడుతున్నా, ఇంకా వీళ్ళ బుద్ధి మారటం లేదు, ఆజ్ఞిస్తారా? ఒక్కసారిగా పడిపోతాం. ఆజ్ఞిస్తారా? పడిపోతాం. ఏ బండ మీద కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారో ఏమండి, ఆ బండ అంటుందండి, ప్రభువా ఏమంటారు? ఆయన వైపు చూస్తుంటాయి. ఆయన కనుసైగ చేశాడా? చిత్తడైపోతారని ఇక మిగలరు. ఎందుకండి ఇవన్నీ? ఒక్కసారి మీరు ఆలోచించండి. గదిలోకి వెళ్ళిపోతారు, తలుపులన్నీ పెట్టుకుంటారు, పడుకుంటారు. కానీ మీ చుట్టూ గోడలు, ఆ గోడల్లో ఉన్న రాళ్ళు, మీకు పైగా ఉన్న దూలాలు, అవి ఏమంటాయి మీ గురించి దేవుడికి? అవి ఏమని మొరపెడుతున్నాయి దేవుడి గురించి? మీ గదిని మీరు ఊహించుకోండి. గదిలో ఉన్న రాళ్ళు మొరపెడుతున్నాయట, దూలములు, వాటికి ప్రత్యుత్తరం ఇచ్చి చూడమట. ఇంకా చూడండి తర్వాత ఏమంటున్నాడు? నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ వద్దు. ఏమండి, మొరపెడుతున్నాయంటున్నాడంటే అవి అంటే రాళ్ళు ఆయనకి మొరపెడతాయి, దూలాలు ఆయనకు మొరపెడతాయి, ధూళి జ్ఞాపకం పెట్టుకుంటుంది. అటువంటప్పుడు ఆకాశమే వినదా దేవుడి మాట? అటువంటప్పుడు ఆకాశమే దేవుడి మాట వినదా? ధూళి జ్ఞాపకం పెట్టుకుంటున్నప్పుడు, రాళ్ళు మొరపెడుతున్నప్పుడు, దూలాలు ప్రత్యుత్తరం ఇస్తున్నప్పుడు ఆకాశం ఎందుకు వినదండి ఆయన మాట? ఆయన మాట వింటుంది గనుకనే ఆయన ఆకాశంతో చెబుతున్నాడు. ఏమని? యెషయా గ్రంథం, అక్కడి నుంచి వచ్చాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు. ఎవరితో? పిల్లలతో కాదు. ఎందుకు పిల్లలతో మాట్లాడటం లేదు? పిల్లలు చెబితే ఎవరు వినటానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి? పిల్లలు బిజీగా ఉన్నారు చాలా. మీరు అడగంటే, ఏంటండి నిన్న మీటింగ్కి రాలేదట, కొంచెం బిజీగా ఉన్నానండి అంటాడు. బిజీ అట. మరి ఐఏఎస్ ఆఫీసర్ కదా సారు, అందుకే బిజీగా ఉంటారు. అమ్మా నువ్వెందుకు రాలేదమ్మా మీటింగ్? నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను. ఏంటమ్మా నీ బిజీ? ఇప్పుడు దేవుని కార్యక్రమాలకు బిజీ అనుకుంటూ రాకుండా తిరిగితే చచ్చిన తర్వాత కూడా నీకు బిజీ పోదు. ఎందుకంటే నీకు బిజీగా ఉండటం ఇష్టం కనుక దేవుడు కూడా నీకోసం బిజీగా ఉండే ప్లేస్ చేస్తాడు. చచ్చి నరకానికి వెళ్ళిపోతేనట పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? అక్కడ ఏడ్పు, పళ్ళు కొరకటం, ఏడవటం, పళ్ళు కొరకటం, ఏడవటం. రెస్ట్ లేదు. నీకు బిజీగా ఉండాలి. వద్దు, నీకు రెస్ట్ వద్దు, నీకు విశ్రాంతి వద్దు. ఎందుకంటే భూమి మీద బ్రతికినంత కాలం బిజీ అని తిరిగావు కనుక మరి నీకు సరిగ్గా సరిపోయే లోకం ఏంటంటే బిజీ. ఎందుకంటే పరలోకానికి వెళ్ళిపోతే ఏ ఉండదు ప్రశాంతత. కనుక నువ్వు బిజీగా ఉన్నావు కనుక ఇక్కడ సరిగ్గా నీకు బిజీగా ఉండే లోకం పాతాళం. నీకు అదే సూట్. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆ ఏడవటం, పళ్ళు కొరకటం అనగానే ఏదో యాపిల్ పళ్ళు, జామ పళ్ళు కొరకటం అని కాదు. అబ్బో, మనోళ్ళు ఇలా ప్రసంగాలు కూడా చేస్తారు. పండ్లు అనగానే పండ్లే, గొర్రెల కాపర అనగానే గొర్రెల కాపరే, గొర్రె అంటే గొర్రె, బండ అంటే బండే, కర్ర అంటే కర్రే, వీడి దినం అంటే దినమే. ఇలానే అనుకుంటారండి.
అక్కడ పండ్లు అనగానే భూమి మీద మనం తింటున్న పండ్లు కాదు, ఇవన్నీ ఇక్కడ తినేసాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పండ్లు ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నోట్లో ఉన్న ఈ పండ్లు ఉన్నాయే, తినడానికి ఏమీ లేక వీటిని కొరుక్కుంటాం అనమాట. ఇంకా తినడానికి ఏమీ లేక, ఆ బాధ భరించలేక, ఎవరిని ఏమీ చెయ్యలేక పండ్లు కొరుక్కోవటం, నోట్లో ఉన్న ఈ పండ్లే కొరుక్కోవటం. అంతేగాని అక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం ఏమీ లేదు, అక్కడ పండ్లు సరఫరా ఏమీ లేదు. అంత భయంకరంగా ఉంటుంది. అవునంటే చాలా భయంకరంగా ఉంది అక్కడ. అమ్మో, అది గుర్తొచ్చేస్తేనే, అది జ్ఞాపకం వస్తేనే చలి జ్వరం రావాలండి. అసలు పాతాళం అన్న మాట వింటే వణుకు పుట్టాలి. ఎందుకు? ఆరిపోని మంటలట. ఎండాకాలం ప్రారంభం అవుతుందనగానేనండి చాలా భయం వేసిపోతుందండి అందరికి ఇప్పటికే. ఇక అందులోనండి ముసలి వాళ్ళకైతేనండి మరీ భయం అండి. అమ్మో, ఈ ఎండాకాలం దాటిపోయిన వరకు ఉంటాను, ఊడిపోతాను, ఉంటాను, పోతాను భయం. ఎందుకు? ఈ వడగాడ్పులు, ఈ వేడి, దీన్ని భరించగలనా, దీన్ని తట్టుకోగలనా? దీనికి తోడు మన ప్రభుత్వం వాళ్ళు కరెంట్ ఇవ్వలేక ముందే చంపేస్తున్నారు మనల్ని. పవరగట్టు అంటున్నారు, ఈ లోపు ప్రాణాలు కూడా ఫుట్ అంటున్నాయి. ఫట్టు అయిపోతుంది. భయం అండి. ఈ ఎండలే ఇంత భయంకరంగా ఉంటే దేవుడు నిన్ను మండించడానికి పెట్టిన ఆ మంటలు ఇంకెంత భయంకరంగా ఉండాలి. కాబట్టి నీ కోసం దేవుడు కలిగించిన ఈ ఎండే నువ్వు తట్టుకోలేకపోతే, రేపు నిన్ను దేవుడు చంపటానికి ఏర్పాటు చేసిన, నిన్ను కాల్చడానికి పెట్టిన ఆ భయంకరమైన మంట అది ఎంత భయంకరంగా ఉంటుంది. దానిని నీవు భరించగలవంటావా? చాలా ఘోరం అండి, చాలా భయంకరంగా ఉంటుందండి. ఎవరు నరకాన్ని గురించి సరిగా చెప్పరు కదా. దేవుడు నీకు పరలోకం ఇస్తాడని చెప్తారు, ప్రశాంతంగా వింటాం, ప్రశాంతంగా వెళ్ళిపోతాం. ఆ తర్వాత చచ్చి, ఆ తర్వాత పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత కానీ మనకు అర్థం కాదు విన్నదంతా మాయని. అంతే కదంటే. రాత్రి మీరు విన్నారు, పరలోకం అంత సులువుగా వెళ్ళిపోతారు. అమ్మా, నీకు పరలోకం కావాలా తల్లి, బాప్తిస్మం తీసుకో తల్లి అంటాడు. బాప్తిస్మం పేరుతో నిన్ను ముంచేస్తాడు. ఆ తర్వాత మళ్ళా కనబడి ఇంకేం చెప్పడు. ఇంకంతే, ఈ రోజు నుంచి నువ్వు దశం భాగాల క్రమం తప్పక ఇవ్వు తల్లి, పరలోకానికి నువ్వు వెళ్ళిపోతావు అంతే. ఇదేనండి. ఇక చాలా తప్పండి. అవండి, పరలోకానికి వెళ్ళిపోవటం చాలా చాలా కష్టం అండి. ఎంత కష్టమో పరలోకానికి వెళ్ళిపోవటానికి. ఒక్క మాట చూస్తారండి బైబిల్, ఎంత కష్టమో అంటున్నారు కానీ ఎంత కష్టమో మీరు చెప్పటం లేదండి. పరలోకం వెళ్ళటము ఎంత కష్టమో ఒక్కసారి బైబిల్లో మాకు ఒక మాట చూపించండి అని మీరు అడుగుతారా? ఒక్కసారి చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. ఏమండి? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. పౌలు శిష్యుల మనసులను దృఢపరిచి, మీరు విశ్వాసమందు నిలకడగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండవలెనని అనేకమైన శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. అనేకమైన శ్రమలు అనుభవించి పరలోకానికి మనం ప్రవేశించాలి. అనేకమైన శ్రమలు అటండి, ఒకటా రెండా అని చెప్పలేదు ఆయన, అనేకము అన్నాడు. మరి అనేక శ్రమలు అనుభవిస్తే కానీ పరలోకానికి వెళ్ళలేనప్పుడు, పరలోకం రాదని చెబుతున్నప్పుడు, ఇప్పటి వరకు మీరు పరలోకం కోసం ఒక్క శ్రమను మీరు అనుభవించారండి. కాబట్టి మీకోసం మీరు పడ్డారు శ్రమలు, కాదంటం లేదు. మీ భార్య కోసం మీరు శ్రమ పడ్డారు, మీ భర్త కొరకు మీరు శ్రమ పడ్డారు, మీ పిల్లల కొరకు మీరు శ్రమ పడ్డారండి, అసలు కాదంటం లేదండి. మీరు శ్రమ పడ్డారు, మీ కుటుంబం కోసం మీరు శ్రమ పడ్డారు. కానీ చచ్చిన తర్వాత పరలోకానికి వెళ్ళడానికి మీరు ఈ భూమి మీద మీరు ఏ శ్రమ పడ్డారు? ఏమండి, నేను పరలోకం కోసం పలానా పని చేశారండి, ఆ పనిలో నేను చాలా కష్టపడ్డానని చెప్పటానికి ఒకటి రెండు ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఏమండి, ఈ సభలు 4 దినాలు ఈ సభలు జరగటానికి ఎంత కష్టపడ్డారండి, ఎంత కష్టపడ్డారు. వేదిక మీద కూర్చొని ఒక సత్యానంద గారు కానీ, శ్రీను గారు కానీ, జ్ఞానరాజు గారు కానీ, హనుమంతు గారు కానీ, వీళ్ళంతా ఎంత కష్టపడ్డారు మీకు తెలుసండి. చాలా చెమటోడ్చారు. రాత్రులు నిద్రపోని రాత్రులు ఉన్నాయి. ఆటో వేసుకొని, బండి వేసుకొని ఎన్ని ప్రాంతాలకు తిరిగారు. వాల్ పోస్టులు వారే అంటించారు, కరపత్రికలు పంచుకున్నారు. వారికి తోడుగా కొంతమంది చిన్నపిల్లల్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు. అంతేనా? ఏమండి, వారి పనులు మానుకున్నారండి, వారి పనులు వదులుకున్నారు. 1000 రూపాయలు ఖర్చు పెట్టారు.
అనేక మంది సహకారం. ఈ సహకరించేవారు కొద్ది మంది అయితే దీనిని ప్రతిఘటించేవారు, ఆపాలని చూసేవారు ఎక్కువ మంది అండి. పోయి బొత్తుగా మీకు వాళ్ళే దొరికారా తీసుకొచ్చి సభలు పట్టడానికి అని సూటిపోటి మాటలతో వేధించిన వారు కూడా లేకపోలేదండి. ఎందుకండి మీరు వాళ్ళు తీసుకొస్తున్నారు, వాళ్ళు అది లేదంటారు, ఇది లేదంటారు, అది తప్పంటారు, ఇది తప్పంటారు, ఎందుకండి వాళ్ళతో మీరు పెట్టిస్తున్నారు, ఏమండి వద్దు అని చెప్పి ఏమండి వాళ్ళు నిరుత్సాహపరిచిన వారు కూడా లేకపోలేదండి. అయినా పర్వాలేదు, ఎన్ని అవమానాలైనా, నిందలైనా, బాధలైనా, శ్రమలైనా, ఎన్నైనా పర్వాలేదు, ఇవన్నీ కూడా ఇక పరలోకానికి మేము వెళ్ళటానికి ఇవన్నీ మాకొస్తున్న శ్రమలు. అందులో చెప్పాడు ఆయన, అనేకమైన శ్రమలు అనుభవించి మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నప్పుడు ఏ శ్రమ లేకుండా మేము పరలోకానికి ఎలా అర్హులం అయిపోతాం చెప్పండి. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే అర్హతలు ఉండాలండి. నీకు ఏ అర్హత లేకుండా నాకు ఉద్యోగం ఇవ్వమని చెప్తే నీకు ఎవరు ఉద్యోగం ఇస్తారు చెప్పండి? నీకు ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే నీకు అర్హత ఉండాలి, నీకు ఓటర్ కార్డు ఇవ్వాలన్న ఒక అర్హత ఉండాలి, నీకు ఒక ఆధార్ కార్డు ఇవ్వాలని నీకు ఒక అర్హత ఉండాలి. ప్రతి దానికి అర్హత 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 అని మాట్లాడుతున్నప్పుడు నీకు పరలోకాన్ని దేవుడు ఇవ్వడానికి నీకున్న అర్హత ఏంటి? నీకున్న అర్హత ఏంటి చెప్పు? ఏ అర్హత లేకుండా ఏ పని అవనప్పుడు, ఏ అర్హత లేకుండా నీకు ఏది రానప్పుడు పరలోకం అనేది ఏ అర్హత లేకుండా నీకు ఎందుకు వస్తుంది? అంటే బాప్తిస్మం తీసుకోవటం ఇది ఒక పెద్ద అర్హత అనుకుంటున్నారేంటి? లేదండి. బాప్తిస్మం తీసుకోవటం అనేది ఏదైతే ఉందో అది కేవలం ఒక ప్రారంభం అంతే, ప్రాథమిక పని. అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాలి. అనేకమైన శ్రమలు అనుభవించడానికి ముందు నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటంటే బాప్తిస్మం. బాప్తిస్మం తీసుకొని అంతటితో ఆగిపోయావు తప్ప ఇక శ్రమలు అనుభవించేదే లేకుండా పోయింది నీ జీవితంలో. నీకు దేవుడు పరలోకం ఎలా ఇస్తాడు? కాబట్టి దేవుడు నీకు పరలోకాన్ని ఎలా ఇస్తాడండి? కనుక చాలా కష్టపడ్డే. అందుకే అపోస్తుల కార్యం 14:22 మనం అనేకమైన శ్రమలు అనుభవించి అన్నాడు. ఎవరు చెప్పండి ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాలకి ఎవరండి సహకరిస్తున్నారు? చాలా మంది అండి ప్రసంగాలు విన్నప్పుడు, మాటలు వింటున్నప్పుడు వేడివేడిగా అది చేస్తా, ఇది చేస్తా, అంతిస్తా, ఇంతిస్తా అంటారు. అంతే, ఇంటికి వెళ్ళిపోగానే మరలా నీళ్ళు చల్లిపోతాయి, చల్లబడిపోతారు. అంతే ఇంకా చల్లబడిపోతారు. ఆ తర్వాత ఫోన్లు చేసిన స్విచ్ ఆఫ్, ఆ తర్వాత ఫోన్లకు రెస్పాన్స్ ఉండదు, ఆ తర్వాత అసలు మీరెవరో మాకు తెలియదు అన్నట్టుగా. ఎందుకంటే ఇదంతా ఏమండి, ఇదంతా ఏంటో తెలుసా? నటించడం అంటారండి దీన్ని. నటించటం, దీన్ని ఏమంటారు తెలుసా? మోసగించటం, వేషధారణ. అది దేవుడు మెచ్చడు, దానిని దేవుడు సహించడు. అందుకేనండి దేవుడికి చిరాకు వచ్చేసింది, తన పిల్లల పైన దేవుడికే అపనమ్మిక వచ్చేసింది, దేవుడికి కోపం వచ్చేసింది, ఆయన మనసు బాధపడుతుందంటే. అందుకే పిల్లలతో చెప్పుకోవలసిన దేవుడు, పిల్లలతో మాట్లాడవలసిన దేవుడు పిల్లలు ఎవరితో చెప్పక ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? ఆకాశముతో మాట్లాడుతున్నాడండి ఆయన. ఎవరున్నారండి వినటానికి? టీవీ ముందు కూర్చొని ఆ పనికిరాని సీరియల్ ఎన్ని గంటలైనా చూస్తారు. అవి నీకేమైనా ఆహారం పెడుతున్నాయా? అవి నీకేమైనా బ్రతుకునిస్తున్నాయా? అవి నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తాను? అవి నీ జీవితాన్ని ఏమైనా మార్చుతున్నాయా? మీరు చెప్పండి. ఏమండి పలానా సీరియల్ చూసి నా జీవితం మారిపోయిందండి. చెప్పండి, మేము కూడా చూస్తాం రేపటి నుంచి. ఏమండి పలానా సీరియల్ చూసిన తర్వాత నా జీవితమే మారిపోయిందండి అని ఒక్క సీరియల్ పేరు చెప్పండి పోనీ. అవునా? ఐడియా సిమ్ కార్డు వేసుకుంటే జీవితమే మారిపోతుంటున్నాడు ఆడొక పెద్ద. ఏమంటే మోసగాడు. వ్యాపారం అంటేనే మోసం కదా, వ్యాపారం అంటేనే మోసం. ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అన్నాడు. ఐడియా సిమ్ వేసుకున్నారు, ఏమైనా మారిందా? ఏమైనా మారిందా? మీ జేబుకు చిల్లుపడింది తప్ప మీ జీవితం ఏమీ మారలేదు. ఎందుకు? మాట్లాడితే రీఛార్జ్ దానికి రీఛార్జ్ చేసి మన ఛార్జింగ్ అంతా డౌన్ అయిపోతుంది. జీవితం ఏది మారటం? మోసం, అంత మోసం అండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అలాంటివి మన చెవులకు చాలా బాగుంటాయండి, అవి ఎన్నైనా వింటామండి. ఒక ఆట ఎన్ని గంటలను కూర్చుంటాం, ఎన్ని గంటలను చూస్తూనే ఉంటాం. పాట టీవీ పెట్టగానే ఇష్టమైన పాటలు వచ్చేసింది అనుకోండి, ఆపండి అంటాం అంతే. కాసేపు అది చూసిన తర్వాత, తనివి తీరిన తర్వాత అప్పుడు మరో ఛానల్లోకి వెళ్ళిపోతాం. ఏంటండి సీరియళ్ళు, ఏంటి సినిమాలు, ఏంటి ఆటలు, ఏంటి పాటలు, ఇవన్నీ మనిషి చాలా ఇష్టపడి వీటిల్లో బిజీ అయిపోయాడండి. ఇక దేవుడి మాట ఏం వింటాడండి మీరు చెప్పండి? నిజమండి, పల్లెల్లోకి వెళ్ళిపోతానండి, సభలో
9 తర్వాత ప్రారంభం అవుతాయండి. ముందుగానే పాస్టర్ గారు మీటింగ్ పెట్టినా కానీ సంఘస్థులంతా పాస్టర్ గారి దగ్గర, అందులో మహిళా మండలి, స్త్రీల కొడుకులు ఉంటారు కదా, స్త్రీల సమాజం, వీళ్ళు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ముందుగానే పర్మిషన్ తీసుకు, అయ్యగారు మీరు సభలు పెడితే పెట్టారు కానీ 9 తర్వాత ప్రారంభించండి. ఏమమ్మా అంటే చక్రవాకం చూడండి కానీ మీ సభలకు రాలేము. అమ్మ బాబు ఏంది భక్తులు, మీరు పెట్టండి, మేము రావంటలేదు, వస్తాం, కానీ సీరియల్ అన్నీ అయిన తర్వాత వస్తుంటే బాగుంటుంది కదా అయ్యగారు, కనుక 9 తర్వాత పెట్టుకోండి. ఏంటంటే అంటే చూసారా, ఇక దేవుడు ఏమనుకుంటాడు వీళ్ళ విషయంలో మీరు ఆలోచించండి. ఈరోజు అండి ఎంత భయంకరంగా అయిపోతుందంటేనండి, అర్ధరాత్రి ప్రతి 24 గంటల సీరియలేనండి అసలు టీవీలో. 24 గంటలు ఏ టైంలో ఏ ఛానల్ ఆన్ చేసినా కానండి, ఒకప్పుడు 8-9ంటికి అయిపోయేటువంటి 12-1 గంట వరకు సీరియల్లే. 1 గంట వరకు బద్ధకస్తులుగా చేసేస్తున్నాయండి స్త్రీలను, పని లేకుండా చేసేస్తున్నాయి, పనికి మాలిన వారుగా మార్చేస్తున్నాయి, వాక్యానికి దేవునికి దూరం చేసి పడేస్తున్నాయండి ఇవన్నీ. నిజమంటే నిజంగా మీరు ఆలోచించండి. అంటే వాక్యం వినే అవకాశం మీకు ఇళ్లలో ఉంటుందా? ప్రార్థన చేసుకునే అవకాశం మీకు ఉంటుందా? వాక్యం విని నేర్చుకునే అవకాశం మీ ఇళ్లలో మీరు నిజంగా మీకు ఉంటుందా? చెప్పండి. 8 గంటలు మీరు పనికి మాలిన కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు, 8 గంటలు మీరు దేవుని కోసం మీరు ఉపయోగిస్తున్నారు. అందుకే దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. అందుకే దేవుడు మనిషితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. మరి ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఆకాశంతో. మనిషికి చెప్పినా వీడు పట్టించుకోడు. మనుషులు ఖాళీగా లేరు, బిజీగా ఉన్నారు. వ్యాపారాలలో బిజీ, ఉద్యోగాల్లో బిజీ, వంట పనుల్లో బిజీ, సీరియల్లో బిజీ, సినిమాల్లో బిజీ, ప్రయాణాల్లో బిజీ, చదువుల్లో బిజీ. ఇక ఎవరు నాయన నేను చెబితే వినేది? ఇప్పుడు ఎవరు వింటారు ఇక నేను చెబితే? ఇప్పుడు అందుకే వీళ్ళెవరు ఇప్పుడు నా మాటలు వినేటట్టుగా లేరు కనుక ఇక మీతోనే చెప్పుకుంటున్నాను నా బాధ, నా మనస్సు మీకు చెబుతున్నాను. నా మనస్సు దేవుని మనస్సు అని 4 రోజులుగా మొత్తుకుంటుండే, కేకలు పెడుతుంటే ఎవరు వచ్చారంటే దేవుని పిల్లలు. ఇంతేనండి, ఈ స్థలమే సరిపోకూడదండి. ఎందుకు? దేవుని మనస్సు, దేవుని మనసు చెబుతున్నాం. స్థలం సరిపోకూడదండి, అసలు కిక్కిరిచిపోవాలి. కానీ ఏరి నిన్నటి కొంత తగ్గారు, ఈరోజు కొంత పెరిగేది. చివరి రోజు కదా వెళుద్దాం పద, లేకపోతే మన మీదే ప్రసంగాలు ఉంటాయి. వచ్చినా మీ మీదనే ఉంటాయి, వచ్చినా మీ మీదనే ఉంటాయి. ఏమైపోయారు నిన్న మొన్న? ఏంటంటే ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? మీతో మాట్లాడతాడా దేవుడు? ఇప్పుడు లేదు. మీ గురించి ఇప్పుడు ఆకాశానికి చెప్తాడు. ఇంకా రాకుండా ఇళ్లలో ఉన్నారు కదా చాలా మంది. వాళ్ళు రారు. ఎందుకండి? మనిషికి ఎందుకంటే దేవుడు మాటలంటే అంత పట్టింపు లేకుండా పోయింది. ఎందుకంటే మనిషికి దేవుడు మాట అంటే అస్సలు లెక్కలేని తనం ఏర్పడింది. అందుకే దేవుడు ఎంత బాధతో, ఎంత విరక్తితో మాట్లాడుతున్నాడంటేనండి, ఇక వీళ్ళతో మాట్లాడడం వేస్ట్ అనుకున్నాడు, వీళ్ళతో మాట్లాడడం అనవసరం అనుకున్నాడు. అందుకే ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తకు చెప్పాడు ఇర్మియా, ఇక నా వల్ల కాదు, నువ్వైనా వెళ్ళి చెప్తావా అన్నప్పుడు ఇర్మియా కూడా విరక్తి వచ్చేసిందండి. ఇర్మియా కూడా విరక్తి వచ్చేసిందండి. ప్రభువా నువ్వు చెప్పమంటున్నావు కానీ నేను చెప్పినా ఎవరు వింటారు ప్రభువా? నువ్వు చెబితేనే వినేటట్టుగా నేను వెళ్ళి చెప్తే ఎవరు వింటారు ప్రభువా? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం మీరు చూస్తే 10వ వచనంలో, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏమండి ఇర్మియా ఏమంటున్నాడండి? ఆయన బాధ విందురని. అమ్మో, తినడం గురించి చెప్పడం లేదండి, వినడం గురించి. తినడం గురించి ఎవరు మనకు చెప్పనవసరం లేదండి. భోజనాలు లాగానే చాలండి, మొత్తం నిండిపోతారు. కానీ ఇక్కడ విందురని, నేను ఎవరితో మాటలాడేదను, నేను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచు కొనరు. నాయన ఇశ్రాయేలుల గురించి మీకు తెలియంది ఏంటి ప్రభువా? అమ్మో, అందుకే వారు వినలేకపోయారు. వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు. అసలు వినటానికి ఇష్టపడరు నాయన మీ మాటలు. మీ మాటలంటే ఇష్టపడరు నాయన, కానీ ఇంకే మాటలన్నా చెవి కోసుకుంటారు. వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉండదు ప్రభు వాళ్ళకి, కానీ ఏ వ్యక్తి గురించి అయినా మాట్లాడితే చెవి కోసుకుంటారు నాయన వాళ్ళు. పలానా ఆవిడ గురించి మీకు తెలుసా అనగానే అమ్మో ఏం తెలియదండి చెప్పండి అని చెవులు చాటల్లా చేసుకుంటారు. పలానా ఆయన గురించి మీకు ఏమైనా తెలుసా? ఏమో తెలియదండి చెప్పండి. ఏంటా ఇంట్రెస్ట్? అవును, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు చెవులు ఒక్కసారిగా విచ్చుకుంటుంది. వాక్యం అనేసరికి ఎందుకండి అంత నీరసం, ఎందుకు అంత ఇష్టత? అందుకే వారు మీ వాక్యము వినుటకు వారు తమ మనసును సిద్ధపరచుకొనరు. ఇక అర్థమైపోయింది నాయన, ఇక ఎలాగో వినరని నువ్వు చెప్పేసావు కదా, ఇంకా నేను వాళ్ళతో ఎందుకు నాయన, నేను మాత్రం మాట్లాడిన. ఇక నేను మాట్లాడతాను. ఎవరితో మాట్లాడతానో తెలుసా? నా మనసు చెబుతాను. ఎవరికి చెబుతానో తెలుసా?
ఆకాశానికి చెబుతాను అని చెబుతున్నాడండి. ఆకాశానికి అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు. ఆకాశమా నువ్వు విను, భూమి నువ్వు కూడా విను. ఎందుకు భూమితో చెప్తాడు? భూమికి చెబుతున్నాడంటే భూమికి కూడా వింటుంది, భూమి కూడా వింటుంది. ఎందుకు ఈ రెండింటికే చెబుతున్నాడంటే ఈ రెండింటి మధ్యనే కదా మనిషి బ్రతుకుచున్నాడు. అంతే కదంటే, ఈ రెండింటి మధ్యనే. నువ్వు ఎక్కడికి వెళ్ళు, పైకి చూడు ఆకాశం, నువ్వు ఎక్కడికి వెళ్ళు కిందికి చూడు నేల. నేలను విడిచిపెట్టి ఆకాశాన్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోగలవు? నువ్వు ఎలా తప్పించుకోగలవు? అందుకే నీ గురించి నేలకు చెప్పాలి, నీ గురించి ఆకాశానికి చెప్పాలి. మరి ఏం చెబుతున్నాడు ఆకాశానికి నీ గురించి? ఏం చెబుతున్నాడు నీ గురించి ఈ నేలకు? చెబుతున్నాడు, ఆయన బాధ చెబుతున్నాడండి. ఆయన మనసులో ఉన్న బాధ చెబుతున్నాడు ఆయన. ఆలకించుము ఆకాశమా, భూమి నువ్వు చెవియొగ్గు. నేను నా పిల్లలను పెంచాను, నా పిల్లలను పెంచాను, నా పిల్లలు నేనే పెంచాను, వారిని నేనే కన్నాను. తల్లి గర్భంలో నేనే కదా వారికి ఆకారాన్ని ఇచ్చింది, తల్లి గర్భంలో నేనే కదా రూపాన్ని ఇచ్చింది, నేనే కదా అవయవాలను తొడిగింది, నేనే కదా వారిలో ఆత్మను పెట్టింది, నేనే కదా వారికి ఆయుష్ కాలాన్ని నిర్ణయించింది, నేను కదా వారిని భూమి మీదకి తీసుకుని వచ్చింది, నేను కదా వారిని చేతుల్లో పెంచాను, పెద్ద చేశాను. కానీ ఈరోజు పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? నేను పెంచాను, వారిని గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏంటండి ఈ పరిస్థితి? దేవుడు వలన పుట్టి, దేవుడు వలన పెరిగి, దేవుడు వలన బ్రతుకుచున్న మనిషి దేవుని మాట పట్టించుకోక, దేవునికి విధేయుడు కాక దేవుడి మీదకే తిరగబడుతున్నాడంటే అంటే ఇప్పుడు దేవుడు తన బాధని ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలో వారికే చెబుతున్నాడు. అదే ఆకాశం. ఎవ్వరూ లేరా భూమి మీద? ఎంతమంది ఉన్నా దేవుడు ఎవరితోనూ చెప్పక వీటితోనే ఎందుకు చెబుతున్నాడండి? ఉన్నారండి పిల్లలు, కానీ ఒక్కడు సరైన వాడు లేడండి. అందుకేనండి ఏ వ్యక్తికి చెప్పుకోవటం లేదు తన బాధను. ఆకాశానికి చెబుతున్నాడు, భూమికే చెబుతున్నాడు. ఎందుకు వీరికే చెబుతున్నాడు? ప్రత్యక్ష సాక్షులు. వీరు నా మీద తిరగబడి ఉన్నారా లేదా? భూమి నీకు తెలుసు, నువ్వు చెప్పు. వీరు నా మీద తిరగబడి ఉన్నారా లేదా? ఆకాశమా నువ్వు చెప్పు, నీకు తెలుసు. మీ కళ్ళ ముందే కదా వీళ్ళు కార్యక్రమాలను చేస్తున్నారు. అందుకని ఒక నిర్ణయానికి వచ్చాను, ఇక ఇలాంటి వారు నాకొద్దనుకుంటున్నాను. కనుక ఆకాశమా నువ్వు ఆకాశంలో తుఫాన్ ఏర్పడాలి, ఆకాశంలో వాయువులు వచ్చేయాలి, పెనుగాలులు వచ్చేయాలి, సుడిగాలులు వచ్చేయాలి, వీళ్ళందరినీ కూడా తీసేయాలి. భూమి నువ్వు తిరుగుతున్నావు, మంచిదే. సేవ చేస్తున్నావు, మంచిదే. మరి నా మీదకి తిరగబడ్డారు కదా, ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు ఒక్కసారి కంపించాలి. ఇప్పుడు నువ్వు కంపించాలి, భూకంపం రావాలి. ఇలా వారు కట్టుకున్న ఇల్లే వారికి సమాధుల్లా మారిపోవాలి. వారు కట్టుకున్న అపార్ట్మెంటులన్నీ వీళ్ళకి ఏ పార్టు లేకుండా చేయాలి. ఆ పని మీరు బాగా చేయగలరు కదా భూమి? ఆ పని నువ్వు చూసుకో. ఆకాశమా ఇదిగో వెళ్ళిపోండి, సముద్రం పైకి వెళ్ళిపోండి. అక్కడ తుఫాను ఏర్పడాలి, ఆ తుఫాను రావాలి. ఇదిగో రైతులందరూ ఆనందంగా పంట బాగా పండింది అనుకుంటున్నారు. మాకేంటి అనుకుంటున్నారు? అప్పులు తీరిపోతాయి అనుకుంటున్నారు, పెళ్లి చేయొచ్చు అనుకుంటున్నారు, పిల్లలకు చదువులు చదివించుకోవచ్చు అనుకుంటున్నారు, ఇల్లు కట్టుకోవచ్చు అనుకుంటున్నారు. ఎన్నో పగటి కళ్ళగంటున్నా నన్ను విడిచిపెట్టి. కనుక రావాలి అకాలపు వర్షం. వెళ్ళు, పలానా ప్రాంతానికి వెళ్ళిపోవాలి. వెళ్ళి నోటి దాకా వచ్చిన వారి పంటంతా వారి కళ్ళ ముందే నీటిలో కొట్టుకొని పోతున్నప్పుడు వారు ఏడవాలి, గోల చెయ్యాలి, రొమ్ములు బాదుకోవాలి. నా బాధ ఏంటో వాళ్ళకు అర్థం అవ్వాలి. వేసిన చేతి పంట కళ్ళ ముందు నీటిలో పోతేనే ఇంత బాధపడుతున్నప్పుడు నా పంట అనుకున్న మీరు పాడైపోతే నేనెంత బాధపడాలో మీకు తెలియాలి కదా. పంట ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం పండుతుందండి. కానీ మీరు దేవునికి కాకుండా పోతే జీవితం ఒకే జీవితం కదా. చెప్పండి, రెండు జీవితాలు లేవు కదా మనకు.
ఈ ఒక్క జీవితంలో దేవుని కాదని, దేవుని విడిచిపెట్టి దేవునికి కాకుండా మీరు పోతున్నప్పుడు ఎన్నో కలల మధ్య, ఆలోచనల మధ్య, ఆశల మధ్య నీకు జన్మనిచ్చిన దేవుణ్ణి కాదని ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నీ విషయంలో దేవుడు, ఆయన మనసు ఎంత బాధపడాలి. అందుకే నా బాధ తెలియాలి వారికి, నేను ఎంత బాధపడుతున్నానో తెలియాలి. అందుకే అకాలపు వర్షాలు, అందుకే వర్షాలు అసలు పడకపోవటం, పంటంతా వేసిన పంటంతా ఎండిపోవటం నీరు లేక, అలాంటి పంటంతా అధిక వర్షంతో మొత్తం నీట కొట్టుకొని పోవటం. ఇక అంతా అయిపోయింది, ఇంకా మార్కెట్కి తీసుకెళ్ళిపోవచ్చు, మార్కెట్లో మంచి రేట్ వస్తుంది, డబ్బు చేతికి వస్తుంది అనుకుంటున్న సమయంలో మొత్తం కూడా తడిసి ముద్దైపోవాలి. వారి గుండె బరువెక్కాలి, వారి గుండెల్లో పోటు రావాలి. నా పోటు ఎంతగా ఉందో వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థం చేసుకుంటున్నారా? ఎందుకు జరుగుతున్నాయండి ఇవన్నీ జరుగుతుంది కేవలం మీరు దేవుని మాటను మీరు విననందుకేనండి. ఇర్మియా గ్రంథం చివరి మాట, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం ముగించేస్తాను. 5వ అధ్యాయం 24వ వచనం. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును, కడవరి వర్షమును, దాని కాలములను కురిపించు వాడని, నిర్ణయింపబడిన కోత కాలపు వారములను ఆయన మనకు రప్పించునని. మనుషుల్లో అస్సలు అనుకోరట, మనుషులు అస్సలు అనుకోరట. నేనే కష్టపడ్డానండి, నేనే పండించానండి అంటాడట మనిషి. ఇది నా కష్టం అండి అంటాడట. అస్సలు అనుకోరట. దేవుడిచ్చాడని అసలు అనుకోరటండి, దేవుడిచ్చాడు అనుకోరటండి. పిల్లల్ని చూసి నా పిల్లలే అనుకుంటున్నావే, కట్టిన ఇల్లు చూసి నా ఇల్లే అనుకుంటున్నావే, వేసిన పంట చూసి అదే నా పంటే అనుకుంటున్నావే. ఇక దేవుడు లేడా? అస్సలు ఇవన్నీ జరిగిస్తున్నది, ఇవన్నీ నేను వారికి ఇస్తున్నది నేనేనని వాళ్ళు తమ మనసుల్లో అనుకోవటం లేదు. నన్ను అస్సలు వారి మనసుల్లో ఆలోచించటం లేదు నాయన. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చానని ఇప్పుడు చెప్తున్నాడు తర్వాత మాట. అందుకే మీ దోషములే. ఎందుకు ప్రకృతిలో కాలాలు మారిపోయాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకు అకాలపు వర్షాలు, ఎందుకు అనావృష్టి, ఎందుకు ఈ భయంకరమైన పరిణామాలు, ఈ భయంకరమైన సునామీలు, భూకంపాలు, ఇవన్నీ ఎందుకు, కరువులు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఇవన్నీ ఇలా జరగటానికి మీ దోషములే వాటి క్రమమును తప్పించాయి. మీ దోషములే వాటి క్రమమును తప్పించాయి, మీకు మేలులు కలగకుండా ఉండునట్లు. మీ పాపములే కారణం, మీ పాపాలే కారణము అన్నాడు దేవుడు. ఎవరు చెప్పారండి? ఎవరు చెబుతున్నారు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి మనసులో ఉన్న బాధ, దేవుడి మనసులో ఉన్న ఆయన ఆవేదనండి ఇదంతా. జగత్తు పునాది వేయబడక మునుపు నీ కోసం ఆయన ఎన్నో కలలు కన్నాడే. ఆ కలలకు ప్రతిరూపంగానే నీకు ఏ లోటు ఉండకూడదని ఎంత అందమైన, ఆహ్లాదకరమైన, ఎంతో మహా బ్రహ్మాండాన్ని దేవుడు నీ కొరకు కలిగించాడే. నా పిల్లలకు ఏది తక్కువ కాకూడదని, ఏ లోటు ఉండకూడదని ఎన్నో రంగులు, రుచులు, వాసనలు పెట్టి ఎన్నో చక్కటి, ప్రశాంతమైన, అందమైన ఈ ప్రకృతిలో నీకు జన్మనిచ్చి దేవుడు నిన్ను తన ఆలోచనల ప్రకారంగా తన కోసం బ్రతకాలని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నీ కోసం ఆలోచించి, నువ్వు వచ్చేంత వరకు దేవుడు నీ కోసం నిరీక్షించి, నీవు తన ఎదుట పరిశుద్ధుడవుగా, నిర్దోషుడుగా బ్రతకాలని ఆయన ఆశపడితే, ఈ రోజు నువ్వు ఆయన మనసులో కూడా నువ్వు ఊహించుకోవటం లేదంటే ఇంక దేవుడు ఏమైపోవాలి? అందుకే దేవుడు నీ గురించి చెబుతున్నాడు ఆకాశానికి, ఆకాశమా అలాంటి వాడు ఉండకూడదు. ఆకాశమా నువ్వు ఆలకించు, నిన్ను పెంచాను, పెద్దవాణ్ణి చేశాను, కానీ వీడు ఈ రోజు నా మీదకి తిరగబడ్డాడు. దేవుడు ఎక్కడంటున్నాడు? దేవుడు ఉన్నాడా అని మాట్లాడుతున్నాడు. వీడికి బాగా పొగరెక్కింది. దేవుడు ఎక్కడా అని మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ఉన్నాడా అంటున్నాడు. నేను ఉన్నానో లేదో వాడికి తెలియాల కదా. అందుకే ఒక్కసారి నువ్వు విను, నువ్వు చూసుకో వీడి సంగతి. భూమి నువ్వు చెవియకు, నీకు చెబుతున్నాను ఈ మాటలు. క్రమం తప్పిపోయాయి ఈ ప్రకృతిలో. ఎందుకు ఈ వైపరీత్యాలంటే మనిషి చేసిన దోషాలు, మనిషి పాపాలు ఈరోజు ప్రకృతి క్రమాన్ని తప్పించాయండి. మరలా ఈ ప్రకృతి క్రమంగా ఉండాలనుకుంటున్నా, క్రమంగా జరగాల. ఈ ప్రకృతిలో కాలాలు క్రమంగా ఉండాలనుకుంటే క్రమం తప్పిన మనిషి నీ జీవితాన్ని నువ్వు సక్రమంగా చేసుకో, అంతే, ఏమీ లేదు.
ఈరోజు ఈ ప్రకృతి క్రమం తప్పింది నిజమే. ఎందుకు క్రమం తప్పిందంటే నువ్వు క్రమం తప్పావు గనుక. దేవుని కొరకు పుట్టిన నీవు దేవుని కోసం బ్రతకటం లేదంటే నువ్వు క్రమం తప్పినట్టు కాదా? దేవుని కొరకు బ్రతకాలన్న ఆయన అనాది సంకల్పాన్ని నువ్వు దెబ్బతీశావే. ఆయన ఆశలు పండించాలని, ఆలోచనలు పండించాలని నిన్ను దేవుడు ఈ భూమి మీద బ్రతుకునిస్తే నువ్వు ఎవరి కొరకు ఈ లోకంలో బ్రతుకుతున్నావంటే నువ్వు క్రమం తప్పలేదా? క్రమం తప్పావు. నువ్వు క్రమం తప్పావు గనక దేవుడు ఈ కాలాలను కూడా క్రమం తప్పించాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా క్రమంగా జరగాలంటే నువ్వు క్రమంగా ఉండు. నీ జీవితం క్రమంగా పెట్టుకో. ఏంటి జీవితాన్ని క్రమ చేసుకోవటం అంటే? జీవితాన్ని సరి చేసుకోవటం అంటే నువ్వు మరలా దేవుని కోసం బ్రతకటం ప్రారంభించు. ఈ 4 దినాల ఈ సభల తర్వాతనైనా ఒక మంచి ఆలోచన, ఒక మంచి నిర్ణయానికి నువ్వు రాగలిగితే మంచిది. వద్దు, పుట్టిన దేవుడి కోసం, బ్రతకవలసిన దేవుడి కోసం, మాట దేవుడి, ఆలోచన దేవుడిది, నడత దేవుడికి. టోటల్గా ఈ జీవితం, ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఆయన ఇచ్చినది గనక మరల తిరిగి ఆయన పనిలో వాడదాం, ఆయన పనిలోనే ఈ దేహాన్ని ఖర్చు పెడదాం అన్న ఒక మంచి ఆలోచనకు, ఒక నిర్ణయానికి నువ్వు రాగలిగితే ఈ ప్రకృతి అంతా క్రమంగా సర్దుకుంటుంది. మరలా నువ్వు సర్దుకోవడం ప్రారంభించు నీ జీవితాన్ని, వెంటనే ఈ ప్రకృతి కూడా సర్దుకుంటుందండి. దేవుడి మాట ఇది, దేవుని మనసులో ఉన్న మాట ఇది, ప్రపంచ పుస్తకాలలో లేని మాట, ప్రపంచ శాస్త్రాలకు తెలియని మాట. కేవలం నీ దేవుడు నీ కొరకు వ్రాయించిన ఆయన మనసైన బైబిలులో మాత్రమే చెప్పిన మాట. ఒక్కసారి ఆయన మనసుని మీరు ఆలోచించండి. ఆయన మనసు ఎరిగిన వారుగా బ్రతకండి. ఆయన మనసుకు ఆనందాన్ని కలిగించండి. ఆయనకు ఆవేశాన్ని, బాధను తగ్గించి ఆయనకు ఆనందాన్ని పండించేవారుగా మీ జీవితాలను మలుచుకుంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.